కన్నప్ప నాయనార్ కథ. పూర్తి తెలుగు కథ. కన్నప్ప నాయనార్ కథ శివభక్తుల చరిత్రలో అత్యంత ముఖ్యమైనది, భక్తికి, త్యాగానికి నిలువుటద్దం వంటిది. ఆయన అసలు పేరు తిన్నడు. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి క్షేత్రానికి దగ్గరలోని ఉడుమునూరు అనే గ్రామంలో వేటగాళ్ల నాయకుడైన నాగరాజు, అతని భార్య, తాతమ్మ దంపతులకు తిన్నడు జన్మించాడు. చిన్నప్పటినుంచే వేటలో చాలా నేర్పరి. కథా ప్రారంభం. ఒకరోజు తన స్నేహితులతో కలిసి వేటకని అడవిలోకి వెళ్లాడు తిన్నడు. వారికి ఒక పంది ఎదురుపడింది. దాన్ని వెంబడిస్తూ చాలా దూరం వెళ్లారు. ఆ పంది ఒకచోట కనిపించకుండా పోయింది. తిన్నడు ఆ పందికోసం వెతుకుతూ ఒక కొండ గుహలోకి వెళ్లాడు. ఆ గుహ చివరిలో ఒక కొండమీద ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగం చూసి తిన్నడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు శివలింగాన్ని చూడని తిన్నడు దానిని ఏదో జంతువుగా భావించాడు. ఆ లింగం ఒంటరిగా, ఆకలితో, దాహంతో ఉందేమోనని జాలిపడ్డాడు. భక్తుడిగా మారిన తిన్నడు అప్పటినుంచి తిన్నడు తన జీవితాన్ని ఆ శివలింగం సేవకే అంకితం చేసుకున్నాడు. ఆయన భక్తి చాలా విచిత్రంగా ఉండేది. 1. అభిషేకం. ఆ పక్కనే ప్రవహిస్తున్న నదిలోనుంచి తన నోటిలో నీటిని నింపుకొని ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేసేవాడు. 2. ఆహారం. తాను వేటాడిన జంతువు మాంసాన్ని రుచిచూసి మెత్తని మాంసాన్ని శివలింగం ముందు పెట్టేవాడు. 3. పూజ. తాను అడవిలో సేకరించిన పూలను తన తలమీద పెట్టుకుని వాటిని శివలింగంపై ఉంచేవాడు. ఈ విధంగా తిన్నడు ప్రతిరోజు శివుడిని పూజించేవాడు. ఆయన భక్తికి ఎలాంటి శాస్త్ర నియమాలు, పద్ధతులు లేవు. అది కేవలం ప్రేమ, ఆప్యాయతతో కూడిన నిష్కల్మషమైన భక్తి. శివలింగం, కళ్లలో రక్తం. ఆ గుడిలో ఒక శివగోచరుడు అనే పూజారి ఉండేవాడు. అతను ప్రతిరోజు శాస్త్రప్రకారం శివలింగానికి పూజలు చేసేవాడు. అయితే ప్రతిరోజు ఉదయం గుడిలోకి వచ్చేసరికి అక్కడ మాంసం, ఎంగిలి పూలు, నోటినీటితో తడిసిన శివలింగం చూసి చాలా బాధపడేవాడు. ఎవరో దుర్మార్గులు ఈ పని చేస్తున్నారని తిట్టిపోసేవాడు. ఒకరోజు తిన్నడు ఎప్పటిలాగే శివలింగానికి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు శివలింగం కుడికంటినుంచి రక్తం కారడం చూశాడు. అది చూసి తిన్నడు గుండె పగిలినంత పనైంది. శివుడికి ఏదో జబ్బు చేసిందని భయపడ్డాడు. కళ్లను దానం చేసిన తిన్నడు ఏం చేయాలో తోచక అడవిలో దొరికే మూలికలను తీసుకువచ్చి పూశాడు. కాని రక్తం ఆగలేదు. అప్పుడు తిన్నడు ఒక ఆలోచన చేశాడు. నా కళ్లలో ఒకటి తీసి ఆ శివుని కంటికి పెడితే రక్తం ఆగిపోతుంది అనుకున్నాడు. వెంటనే ఒక కత్తి తీసుకుని తన కుడికంటిని పెరికి శివలింగం కుడికంటిపై పెట్టాడు. అద్భుతం! రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు చాలా సంతోషపడ్డాడు. అయితే సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అప్పటిదాకా రక్తం కారడం ఆగిపోయిన శివలింగం కుడికంటినుంచి ఇప్పుడు ఎడమ కంటినుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తిన్నడు ఆశ్చర్యపోయాడు. మొదట కుడికంటిని దానం చేశాను, ఇప్పుడు ఎడమకంటిని దానం చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఎడమకంటిని తీయడానికి కత్తిని పట్టుకున్నాడు. కాని ఒకసారి ఎడమకంటిని తీస్తే తాను గుడ్డివాడైపోతాడు. అప్పుడు శివలింగం ఎడమకంటిని ఎక్కడ పెట్టాలో తెలియదు. అందుకే ఏం చేశాడంటే తన ఎడమకంటిని తీయడానికి ముందు శివలింగం ఎడమకంటిపై తన కాలు బొటనవేలిని గురుతుగా పెట్టాడు. అప్పుడు కత్తితో తన ఎడమకంటిని పెరికి శివలింగం కంటిపై పెట్టడానికి సిద్ధమయ్యాడు. శివుని ప్రత్యక్షం. తిన్నడు ఈ విధంగా భక్తితో, త్యాగంతో తన కంటిని తీయడానికి ప్రయత్నించగానే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు కన్నప్పా అని పిలిచాడు. తిన్నడు ఎంతో సంతోషపడ్డాడు. శివుడు తిన్నడు భక్తికి, త్యాగానికి ముగ్ధుడై, నాకు కన్నప్ప, కంటిని ఇచ్చినవాడు అనే పేరును నువ్వు ఇచ్చావు. ఇకపై నువ్వు కన్నప్ప నాయనార్గా ప్రసిద్ధి చెందుతావు. నా సేవలో నిలిచిపో అని చెప్పి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. కథా సారాంశం. కన్నప్ప నాయనార్ కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం, భక్తికి ఎలాంటి నియమాలు, పద్ధతులు అవసరం లేదు. అది కేవలం నిష్కల్మషమైన ప్రేమ, నమ్మకంతో కూడుకున్నది. శాస్త్రం ప్రకారం పూజలు చేసిన పూజారి కంటే ప్రేమతో కళ్లను దానం చేసిన తిన్నడు భక్తి గొప్పదని శివుడు నిరూపించాడు. అందుకే ఆయన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ కన్నప్ప గుడి ఉంది.